హాయ్ ఫ్రెండ్స్, మాకు ఇక్కడ చాలా స్నో పడింది. ఇవాళ నైట్ నుండి పడుతూనే ఉంది. చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తా పదండి. ఇది మా రూమ్ వ్యూ. కిందికి వెళ్తే ఇంకా నీట్గా చాలా మంచిగా కనిపిస్తుంది. కిందికి వెళ్ళి చూపిస్తా పదండి. ఫ్రెండ్స్, ఇవాళ ఈశాని స్నోలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఎంత ఎంజాయ్ చేసిందంటే చెప్పలేను. అది మీకు చూపిస్తా పదండి. ఫస్ట్ వెళ్ళడానికి కొంచెం భయపడింది స్నోలోకి, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ అంటే స్నో షూస్ వేసుకోవాలి కదా, నడవడానికి కొంచెం ఇబ్బంది పడింది, కానీ ఇంకా స్నోలోకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా మాట్లాడుకోవడం లేదు, ఓన్లీ చూడడమే. పదండి, స్నో ఎలా పడిందో మేము ఎంత ఎంజాయ్ చేసామో. లాస్ట్లో నా ఫొటోస్, ఈశాని వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు స్నో ఇంత హెవీగా పడడం నేను చూడలేదు. నేను వచ్చి 3 years అవుతుంది, కానీ 3 yearsలో ఇంత స్నో ఎప్పుడు పడలేదు. అసలు ఫస్ట్ టైం చాలా అంటే చాలా హెవీగా పడింది. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది, ఇంకా పడుతూనే ఉంది. అసలు ఎంత హెవీగా పడుతుందంటే అంత హెవీగా పడుతుంది, వర్షం పడినట్టు పడుతుంది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, కానీ ఎక్కువసేపు ఉండలేము. చాలా నోస్ అంతా స్నీజీ అవుతుంది, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎంత గ్లౌజెస్ వేసుకున్నా కూడా ఇంకా తట్టుకోలేక కొంచెం సేపు ఆడుకొని వచ్చాం, బట్ ఎంజాయ్ చేసాం ఆడుకున్నంతసేపు. ఇచ్చా చూడు, మమ్మీ చెప్పిన మాట వింటే కష్టం. నువ్వే నన్ను అంటావా? స్నోన్ పట్టుకుని ఎట్లా ఆడుకుంటుంది కూడా. స్నో పిచ్చిది. స్నో పిచ్చి అంటాను. స్నో పిచ్చి కాదు, ఆ గ్లాస్ నా గ్లాస్ అలే అయినా స్నో క్యాస్టిల్ చేస్తున్నా. శాండ్ క్యాస్టిల్. స్నో గ్యాజిల్ అట శాండ్ గ్యాజిల్ చేస్తుందంట, చూడండి. అందుకే తీసుకొచ్చా. ఒకసారి ఇంకా చలి ఉంటుందని ఇచ్చేయచ్చు. స్నో పడుతూనే ఉంది, చెప్తా వినట్లేదండి మా పాప. స్నో గ్యాజిల్ కడుతుందంట ఇక్కడ ఇప్పుడు. ఈశాని, ఏం కడుతున్నావు ఈశాని? స్నో క్యాస్టిల్. రేపు వచ్చి కట్టుకుందాం రా ఈశా స్నో గాజులు. అద్దమ్మ, స్నో పడుతుంది కదమ్మా. కానీ మనం దేనికోసం వచ్చా? స్నో ఆడుకోవడానికి, కానీ చాలా చల్లగా ఉంది. ప్లీజ్, మళ్ళీ ఫీవర్ కోల్డ్ వస్తుందమ్మా. ఇచ్చా చూడు, మమ్మీ చెప్పిన మాట వింటే కష్టం. నువ్వే నన్ను అంటావా? నేను స్నో ఫిల్ చేసేద్దా. అమ్మా, ఇది తీసుకో. 1 second. ఈశాన్ ఇచ్చాడు. ఈశాన్ ప్లీజ్ వెళ్ళిపోదాం. ఈశాన్ చాలా చల్లగా ఉంది, నాకు చాలా వస్తుంది. ప్లీజ్ వెళ్దాం, రావా?
ఇది చూడండి, కార్లు ఇల్లులు అన్నీ స్నోతో క్లోజ్ అయిపోయినాయి. ఎంత బాగుంది చూడండి, ఎంత స్నో ఉంది. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే స్నో పడిన వెంటనే ఇట్లా క్లీన్ చేస్తూనే ఉంటారు. చూడండి, క్లీన్ చేసే వాళ్ళు వచ్చారు చూడండి. 24/7 క్లీన్ చేస్తూనే ఉంటారు ఇక్కడ, పడిపోకుండా. ఈ కార్ పైన చూడండి ఎట్లుందో స్నో, ఎంత స్నో చూడండి. మాకు ఇవాళే స్టార్ట్ అయింది జెర్సీలో స్నో. మొత్తం రోడ్లు అన్నీ ఎవరి స్నో వాళ్ళు క్లీన్ చేసుకుంటూనే ఉన్నారు. బయటకు వచ్చి సాల్ట్ చల్లుతున్నారు బయట స్కిడ్ అవ్వకుండా. చూడండి ఎట్లా స్నో పడుతూనే ఉంది నైట్ నుండి స్టార్ట్. చూడండి కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉంది స్నో ఇక్కడైతే. చూడండి ఇట్లా పడిపోయింది స్నో, కుప్పలు కుప్పలుగా పడిపోయింది. చెట్లు ఇవన్నీ క్లోజ్. అసలు ఇప్పుడు డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టమే నాకు తెలిసి, అంటే పడుతూనే ఉంటుంది, రోడ్స్ కొంచెం స్కిడ్ అవుతూ ఉంటుంది. ఇదండి మన స్నో విశేషాలు. చూడండి ఎట్లా పడిపోతుండే చెట్ల మించి స్నో కూడా. మీకు ఇంకొక ప్లేస్లో చూపిస్తారు ఇంకా స్నో ఎలా ఉందో. పార్క్లో అవన్నీ స్నోతో ఎలా మునిగిపోయాయి. ఇది మా హౌస్. ఎలా పడుతుంది బాయ్ అండి. ఇది మా పైన రూఫ్ టాప్. చూడండి ఎట్లా మంచి స్నోతో నిండిపోయింది. అది ఈశాని స్కూల్. ఈశాన్ స్కూల్ చూడండి ఎట్లా అయిపోయిందా మొత్తం స్నోతో. అసలు సిటీ అయితే కనిపించట్లేదు స్నోతో, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎట్లా పడుతుంది చూడండి, వర్షం పడినట్టు పడుతుంది స్నో. చూడండి రాక్షసి వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది స్నో కోసం. నాకు నాకు ఇదిగో నేను స్ట్రాంగ్ గేర్ కాబట్టి నాకు గ్లౌజ్ వద్దు. గ్లౌజ్ వద్దటండి, చేతులు ఇప్పటిదాకా ఈడ్చుకొస్తున్నాయని ఏడ్చింది. నాకు పెయిన్ వస్తుంది అని. ఇప్పుడేమో నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నువ్వు తీసుకొని వెళ్తాం అనుకున్నా, ఇంకొక గ్లాస్ తీసుకొస్తా. నీకు ఎందుకు స్నో అంటే ఇష్టం విషయాన్ని? ఎందుకంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకు స్నో ఇష్టం విషయాన్ని నీకు? నాకు ఏమన్నా వేసుకోవచ్చు, ఇంకా అన్నీ వేసుకోవచ్చు. ఎంత హెవీగా పడుతుందంటే స్నో అసలు నేను చెప్పలేను. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు.
చాలా చాలా ముద్దు ముద్దుగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఎంత పడుతూనే ఉంది స్నో. మొత్తం మంచుతో కప్పబడిపోయింది అంతా. ఎంత బాగుంది చూడండి. చూడండి ఇదంతా స్నోనే. చూడండి చెట్ల మీద ఎంత బాగా పట్టుకొని ఉందో. ఎట్లా పడుతుంది చూడండి మంచు. పడడం కనిపిస్తుందా? ఇంకొక వేరే సైడ్ చూపిస్తా పదండి మీకు.